క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి గ్రహించుకోవాల్సిన విషయం. ఆ వ్యక్తులతో దేవుడు చెప్తున్నాడు, తీర్పు తీర్చకూడదు అని చెప్తున్నాడు. నెంబర్ 2 ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ నీ సహోదరుడు తప్పిదం చేస్తే ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి గద్దించు అని చెప్పాడు. సేవకుడు గురించి మాట్లాడుకోవలసి వస్తే, నువ్వు గద్దించాలనుకుంటే, నువ్వు ఖండించాలనుకుంటే తన దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి మాట్లాడి, బైబిల్లో ఇలా చెప్పట్లేదు, లేఖనంలో ఇలా లేదు, మీరు రైట్ కాదు, మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని సహోదర భావంతో వాళ్ళని మనం గద్దించి ఖండించినట్లయితే బాగుంటుందన్నది నా ఉద్దేశాన్ని నేను తెలియపరుస్తున్నాను. కనుక దేవుని బిడ్డలారా, దయచేసి ఎవరికి ఎవరు తీర్పు తీర్చవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు కూడా తీర్పు తీర్చడానికి రాలేదని క్లియర్గా బైబిల్ చెప్తుంది. పునర్జన్మ తర్వాత మనిషి చనిపోయి తిరిగి లేచిన తర్వాత మాత్రమే తీర్పు ఉంటుంది. యేసుక్రీస్తు వారు తీర్పు తీరుస్తారు. 12 గోత్రములకు శిష్యులు తీర్పు తీరుస్తారు. నెక్స్ట్ దేవదూతలకి మనుషులు తీర్పు తీరుస్తారు అని క్లియర్గా చెప్తుంది. ఒకవేళ తీర్పు తీర్చవలసి వస్తే భూలోకంలో, భూమి మీద తీర్పు తీర్చవలసిన పరిస్థితి ఎదురైతే, అది అపోస్తులైన పౌలు కొరింథీ సంఘంలో చెప్తున్నాడు. సంఘములో ఎవరైనా తప్పు చేస్తే వారికి తీర్పు తీర్చవచ్చు అని పౌలు వారు కొరింథీ పత్రిక 5వ అధ్యాయం ద్వారా మనకి చాలా క్లియర్గా చెప్తున్నాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్పు విషయంలో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.